హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయస్ వీడియో టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ దాంతో పాటు ఏంటంటే ఆల్టికన్స్ ఇంక్రీజ్ అవుతాయా లేవా వాటి గురించి కూడా చెప్తాను. ఓకే గైస్, వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే కొత్తగా ఎవరైతే ఛానల్ చూసుకున్నారో ఖచ్చితంగా గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్ మీకు ఫాస్ట్గా అయితే వస్తుంది. ఓకే, నిన్నటి వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను మార్కెట్ క్రాష్ అవుతుందని చెప్పి ముందైతే చెప్పాను, మీకు ప్రిడిక్ట్ చేశాను. 23 అవర్స్ ముందు అయితే వీడియో పెట్టాను, ఒకసారి అయితే చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మార్కెట్ కొద్దిగా డ్రాప్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయని చెప్పాను. సేమ్ అదే విధంగా ఇక్కడ చూసుకుందాం. నిన్న ఏదైతే డ్రాయింగ్స్ ఉన్నాయో అదే డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి, కొత్త డ్రాయింగ్స్ అయితే ఏం లేవు. ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే ఎల్లో లైన్ ఉందో అది మనకి షార్ట్ టర్మ్ పర్పస్ కి బీటీసీ బుల్ మార్కెట్ సంబంధించింది. అండ్ ఆల్ట్ టైమ్స్ కూడా సేమ్ ఆ ఎల్లో లైన్ కన్నా బిలో ఉంటే మార్కెట్ కొద్దిగా క్రాష్ అవుతుందని చెప్పాను. సేమ్ అదే విధంగా ఒక 10% 5% ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ కొద్దిగా డ్రాప్ అయినాయి. కొన్ని కాయిన్స్ అయితే ఎక్కువ కూడా డ్రాప్ అయ్యాయి. అయితే ఇక్కడ మేజర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్ ఏంటంటే ఈ ఎల్లో లైన్ అయితే ఇప్పుడు రీసెట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ అయింది కదా, ఇక్కడ నుంచి మెల్లిగా ఈ ఎల్లో లైన్ టచ్ చేసిన తర్వాత అక్కడ మనకి డిసైడ్ అవుతుంది మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళాలా మళ్ళీ లేకుంటే డౌన్ ట్రెండ్ వెళ్ళాలా. కాబట్టి ఏంటంటే అంతవరకు ఏంటంటే కొద్దిగా వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి ఏంటంటే కొద్దిగా రికవర్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. ఈ రోజు ఏంటంటే మార్కెట్ మూవ్మెంట్ ఆల్ట్ గైన్స్ ఏంటంటే మెల్లిగా ఇప్పుడు నిన్న డ్రాప్ అయినాయి కదా వాటిలో కొద్దిగా ఇంక్రీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. అండ్ ఏదైతే లెవెల్ ఉందో 1,20,000 నుంచి 1,20,000 నుంచి 755 ఈ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ మనకి రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. అక్కడ నుంచి మాక్సిమం ఏంటంటే నా పరంగా చెప్పాలంటే ఆల్ట్ గైన్స్ మళ్ళీ కూడా ఒక చిన్నపాటి క్రాష్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్టిల్ ఏంటంటే మనకి లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే లిక్విడేషన్స్ అయితే చూద్దాం. ఓకే గైస్, లిక్విడేషన్ లెవెల్ అయితే చూసినట్టయితే మనకి 1,15,548 ఈ లెవెల్ ఏదైతే ఉందో నియర్లీ 67 మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏంటంటే అక్కడ లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చూసుకుంటే ఆ లెవెల్ ఈ లిక్విడేషన్ లెవెల్ నేనైతే డ్రా చేశాను. దీనికన్నా బిలో వెళ్ళి మార్కెట్ వీళ్ళ డబ్బులు అన్నిటిని లిక్విడ్ చేసిన తర్వాతనే మార్కెట్లో ఫండ్స్ అయితే వస్తాయి. ఇదైతే క్లియర్గా అయితే మీకు ముందైతే చెప్పాను. అండ్ దాంతో పాటు ఏంటంటే నేను ఆల్రెడీ బీటీకి సంబంధించిన సిగ్నల్స్ అనేది నేను ముందైతే ప్రొవైడ్ చేశాను. ఏదైతే గ్రూప్లో ఉందో దాంట్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో ఏం చెప్తాను నేను మీకు పర్టికులర్గా బీటీసీని మినిమం 10 టైమ్స్ ఏంటంటే బై సిగ్నల్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం. ఫస్ట్ నేను సిగ్నల్ ఇచ్చింది మీకు ఈ లెవెల్ ఏదైతే ఉందో 118 దగ్గర నుంచి అక్కడ నుంచి వెళ్ళినప్పుడు మీరు 1112 నియర్లీ 113 ఆ లెవెల్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే బై చేయమని అక్కడ నుంచి టార్గెట్ చూసుకున్నట్లయితే 1,24,000 నుంచి 23,000 సేమ్ మనం చూసుకున్నట్లయితే ఈ ఇమేజ్ లో క్లియర్ గా అయితే ఉందిగా, ఇది గ్రూప్ లో ఇచ్చాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకో సెకండ్ సిగ్నల్ ఇచ్చాను. దీంట్లో చూసుకున్నట్లయితే ఈఎంఐ లైన్స్ యూజ్ చేసుకొని ఇచ్చాను. ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ దగ్గర నుంచి మెల్లిగా ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను. కాబట్టి ఈ సిగ్నల్ కూడా వ్యాలిడ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే థర్డ్ టైం చూసుకుంటే మీకు 2 లెవెల్స్ అయితే ఇచ్చాను. అది మీకు ఇంకా క్రాష్ కానప్పుడు అప్పుడు మీరు చూసుకుంటే బిట్కాయిన్ అనేది 113 లెవెల్ అయితే ఉంది. అక్కడ నుంచి కొద్దిగా డ్రాప్ అవుతే మీకు ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 113 బ్రేక్ అయిందంటే ఇమీడియట్ బై చేయమని ఒక టార్గెట్ చూసుకుంటే 1,20,000 నుంచి 26,000 అయితే మీరు తీసుకున్నాను. లేకపోతే మాత్రం కొద్దిగా డ్రాప్ అవుద్ది, అప్పుడు మీకు 110 లెవెల్ అయితే చెప్పాను. ఇది మనకి ఏంటంటే థర్డ్ టైం ఇచ్చింది. అండ్ ఫోర్త్ టైం సిగ్నల్ బీటీసీ అనేది మీకు ఏదైతే రెడ్ జోన్ ఉందో ఈ కంప్లీట్ జోన్ లో బై చేయను. మీరు మళ్ళీ ఏంటంటే 1,26,000 నుంచి 1,30,000 దాకా అయితే పెట్టుకోమని చెప్పాను. ఇది కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే టార్గెట్ అయితే రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కూడా సిగ్నల్ ఇచ్చాను. ఈ సి బాక్స్ లో మీరు ఏంటంటే బై చేయమని చెప్పాను 113 నుంచి 112 మల్టిపుల్ టైమ్స్ లో నేనైతే ఒకటే సిగ్నల్ అయితే ప్రొవైడ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే బీటీసీని ఇక్కడ లాంగ్ చేయమని చెప్పాను. ఇదైతే 112 లెవెల్, మాక్సిమం 112 లెవెల్లో చాలా టైమ్స్ ఏంటంటే గ్రూప్ లో ఇచ్చాను. 1కి 10 సార్లు అయితే సిగ్నల్ ఇస్తున్నాను, అది మీకు గ్రూప్ తో సహాయం చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి ఇచ్చాను 112 లెవెల్ దగ్గర మనకు మ్యానిపులేషన్ జరగచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పాన్షన్ అవుతుంది. దీని టార్గెట్ ప్రకారం చూసుకుంటే 1,21,000 దాకా అయితే మీకు ఈజీగా రఫ్ గా టార్గెట్ అయితే వస్తుందని చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ కూడా ఇచ్చాను. ఎక్కువ శాతం ఏంటంటే 1,12,000 లో మీకు మేజర్ సిగ్నల్స్ అయితే ఇచ్చాను. అంటే పర్ఫెక్ట్ బాటమ్ లో మీకు 10 సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఏం చెప్పాను, ఇమేజ్ లో 112 దాకా వెళ్ళిన తర్వాత మాక్సిమం మీకు 1,20,000 కన్నా ఎబోవ్ అంటే 1,23,000 24,000 కన్నా ఆల్ టైమ్ ఏదైతే ఉందో దానికన్నా కొద్దిగా ఎబోవ్ వెళ్ళి నియర్లీ ఏంటంటే 115 దాకా మీకు ఏంటంటే క్రాష్ అవుతుందని చెప్పాను. ఈ ఇమేజ్ చూపించినట్టే మీకు ఏంటంటే మార్కెట్ అయితే ఇవన్నీ ముందు చెప్పినాయి, ఇప్పుడు ప్రింట్ చేసినాయి కాదు. చార్ట్స్ అన్ని ఒక రోజులో ప్రింట్ చేసినాయి కాదు. ఇవన్నీ మీకు ఏంటంటే మీకు ఒక 10 డేస్ బ్యాక్ నుంచి అయితే నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతిదీ ఏంటంటే ముందు నుంచి ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది నిన్న మొన్నటి దాకా 1,21,000 దాకా వచ్చినప్పుడు కూడా సేమ్ ప్లాన్ అయితే ఉండే, మనకు సేమ్ టార్గెట్ దాకా వచ్చింది. ఎందుకు డ్రాప్ అయిందని రీజన్ అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, సిఎంఈ గ్యాప్. ఇది కూడా మీకు ఏంటంటే గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తాను. ఓకే గైస్, కంప్లీట్ చెప్పాలంటే ఎన్ని టైమ్స్ ఇచ్చాను, మీకు ఓన్లీ 10 టైమ్స్ ఏంటంటే ఒక సిగ్నల్ ని ప్రొవైడ్ చేస్తాను. ఇలానే ప్రతిదీ మీకు ఆల్ట్ క్యాన్స్ లో ఏంటంటే గ్రూప్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటు ఏంటంటే మీకు ఏం చెప్పాను, ఎవరి దగ్గర అయితే
మినిమం ఏంటంటే 10,000 అమౌంట్ ఉంటే మీకు 1 lakh నుంచి 50,000 అమౌంట్ అయితే వేస్తున్నాను. ఎవరి దగ్గర 1 lakh అమౌంట్ అయితే ఉందో వాళ్ళకి ఏంటంటే ఈజీలీ 5 lakhs నుంచి 10 lakhs దాకా వస్తుంది. 10 lakhs దాకా ఎవరి దగ్గర అయితే ఉందో మినిమం ఏంటంటే 50 lakhs నుంచి 1 year అయితే టార్గెట్ అయితే చేస్తాను. ఎవరికైతే వాటి గురించి తెలుసుకోవాలైతే ఉందో ఈ వీడియో కింద ఏదైతే వీడియో ఉందో మీరు చూస్తున్నా వీడియో కింద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. క్లియర్గా ఇన్ఫర్మేషన్ చేస్తాను. దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ దేంట్లో పెడితే ఎంత ప్రాఫిట్ వస్తుంది ప్రూఫ్తో సహా అయితే పెడుతున్నాను. ఒకసారి చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.